జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు, కేతువు. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒకసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు. కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున అతి పెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం, ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు జూన్ 2వ తారీఖు ఏకునిజామున అంటే మబ్బులో అంటారన్నమాట. అలా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 4 గంటల 55 సమయంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించుండేటువంటి గ్రహము గురుగ్రహం. ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్ గా ఎదిగేదానికి కానీ నైట్ గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు, గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించే గ్రహ ఛాయల వలన 12 రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసే పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే గురుచండాల యోగం, కలత్ర దోషం ఇవన్నీ కూడా గురువు శుక్రులకు సంబంధించినటువంటి ఈ 2 కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ 12 రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మొదటిగా మనము 12 రాశిలో ఒకటి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి పెళ్ళయి ఉండి భార్యాభర్తలు దూరమై ఉన్నారా, ఇటీవల కాలంలో మీకు పెళ్ళయిందా, పిల్లలు పుట్టట్లేదా, భార్యాభర్తలు దూరమైనారా, ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయా, షేర్స్ డబ్బులు పోయినాయా, అలానే మీకు ఎవరి దగ్గర పోయినా వాళ్ళందరూ కూడా దూరం అయిపోతున్నారా, ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయా అంటే గురుబలం మనకు లేదు కాబట్టి. అలానే గురుబలంతో శుక్రబలం దూరంగా ఉన్నాడు కాబట్టి డిగ్రీస్ ఉండడానికి చాలా 180 డిగ్రీలు ఉన్నాయి. గురుబలం ఉంది 190 డిగ్రీలు ఉన్నాయి, శుక్రుడిది 180 డిగ్రీల నుంచి తిరుగుతా ఉన్నది. కానీ మీకు ఏదో రకమైన స్ట్రెస్, టెన్షన్, కంగారు, మీకు ఏ ఆలోచన చేసినా ముందుకెళ్ళట్లేదు, ఎందులో పెట్టుబడి పెట్టిన లాస్ అయిపోతున్నారు, ఎదుటి మాటలని ఇబ్బంది పడుతున్నారు, అలానే దొంగ సోమన మాటని ఇంకా మీరు భంగపడతా ఉన్నారు, డబ్బులు రావట్లేదు, జాబ్ చేస్తున్నారు, వెసులుబాటు లేదు, ఏదో పట్టుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం చేయాలంటే గురుబలం శుక్రబలం కావాలి మనకి. గురుబలం శుక్రబలం కావాలంటే ఏంటి, నవగ్రహాల దానం చేసుకోవాలి, నవగ్రహ హోమం చేసుకొని నవగ్రహ శాంతి పూజ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి అవన్నీ కూడా శుభ దృష్టితో మనకెళ్ళి చూస్తూ ఉంటాయి. అవి కాకుండా దశాంతరాలు కూడా ధనుసు రాశి వారికి కేతు దశ, రాహు దశ, గురు దశ కూడా, శుక్రుడు దశ, రవి దశ కూడా బాగా కలిసి వస్తూ ఉంది. ఈ దశలు కాకుండా శని గాని కేతు గాని ఉన్నారనుకోండి మీకు కలిసి రాదు. అలానే బుధ దశ ఉందనుకో మీకు ఎక్కువ కలిసి రాదు. మీ మాట్లాడే మాటలకే ఎదుటి వాళ్ళు శత్రువులు అయిపోతూ ఉంటారు. అందులోనూ
మీరు చాలా ఈ మధ్యన స్ట్రెస్ అయిపోవడం కానీ, మీరు ఈ మధ్యన చాలా భంగపడటం బాధపడటం కానీ జరుగుతూ ఉంది. బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా ఆరోగ్య సమస్యలు మీకు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్ కూడా మీకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పటాపంచలు చేయడానికి జూన్ 2వ తారీఖు 2020 సంవత్సరంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారేటువంటి గురువు మీ మీద మంచి శుభదృష్టి ఉండటం, మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళడం, ఎక్కడో ఎప్పుడు ఏదో కొని ఉంటేనో ఆస్తి తగదలో, అన్నదమ్ముల మధ్య గొడవలో, లేకపోతే భార్య మధ్య గొడవలు ఉంటే కనుక అవన్నీ కూడా సమకూర్తిగా మీకు ముందుకునేలా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూల పడి మళ్ళీ మీకు ఒక సంసారం నిలబడుతుంది. కాబట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోండి, సొంత డబ్బులున్నా లేకుంటే కనుక ఎక్కడైనా లోన్ తీసుకునైనా కష్టపడి తీసుకోండి. ఇప్పుడు అవకాశం పోతే మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వారికి మరలా అవకాశం అంటే 7.5 సంవత్సరం ఆగాలి. కాబట్టి మీరు నష్టపోయినా, ఇబ్బంది పడ్డా, భంగపడ్డా, బాధపడ్డా అప్పు తెచ్చుకోండి, కప్పు తెచ్చుకోండి, మీ అయిన వాళ్ళని అడగండి. ఇప్పుడైతే మీకు సహాయం చేసేలా కనిపిస్తున్నారు కాబట్టి జూలై మాసంలో ఈ ప్రయత్నం చేయండి. అది కూడా మీ మీద ఏదన్నా ప్రయత్నపూర్వకంగా ఎవరైనా ఏదైనా దండెత్తేసి శత్రు భయంతో ఉండేసి మీకు ఏదైనా స్టమక్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయంటే మీ మీద ఏదైనా చేతబడి కానీ హిప్నటిజం కానీ చేసినట్టు లెక్క. అది ఏదైనా పోతే గనక మీకు సహాయం చేసేవారు ముందుకు వస్తూ ఉంటారు. ఇంకా కూడా మీరు ముందుకెళ్ళేటువంటి దారుల్లో కానీ, ముందుకెళ్ళేటువంటి వనరుల్లో కానీ, ముందుకెళ్ళేటువంటి అవకాశాలు, రంగాలు అన్నింటిలో కూడా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదైనా జరిగిందేమో చూపించుకోండి, సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. రాలేని వారు ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చు. అలానే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని ధనుసు రాశి వారి ఈ యొక్క గురుబలంతి పొందేలాగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకుని కనీసం ఉపశమనం పొందేలాగా ప్రయత్నం చేయండి. అలానే మీరు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే కనుక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి, ఆ శనగల్ని మీరు ఒక ½ కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాముల వారి ఆలయం కానీ, లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ, లేకుంటే కనుక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురుబలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులు, కార్యాచరణ మీకు ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోవద్దు, అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా, గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నటిజం కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, వశీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగాలు ఒక 20 గ్రాములు తీసుకోండి. దాంతో పాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆకులు ఇచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ, బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సంధి వేళ ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు, బయట చేయొచ్చు, పొలాలు గట్టలకు ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సంధి వేళలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్ట్ పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి, నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకునే ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఉలవలు ఒక 1/2 కిలో, అలానే గోధుమలు ఒక 1/2 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక 1/2 కిలో తీసుకొని, జొన్నలు ఒక 1/2 కిలో తీసుకొని, బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, ఉలవలు ఒక 1/2 కిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి, ఒడ్లు ఒక 1/2 కిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేదా సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే గనక మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా సరే, లేకుంటే గనక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు కానీ, కాలసర్పదోషం కానీ, కలత్ర దోషం కానీ, బుధ దోషం కానీ, గురుదోషం కానీ, శని దోషం కానీ ఏమైనా ఉన్నాయంటే గనక ఆ దోషాలకు పరిహారం పోవాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని ఇవన్నీ కూడా తలమేం పెట్టుకుని వెళ్ళేసి అందరి పేర్లు, ఇంట్లో వాళ్ళందరి పేర్లు, ఒక కాలం చేసిన వాళ్ళ పేరు, ఉన్నవారి పేరు అందరికి వెళ్ళి దోసుకుని ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్ని పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక
ఆ ఆలయంలో మీరు 2 ఒత్తులేసి మట్టి ప్రమిదలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ మీద సానుకూల పరిచేసి మీరందరూ కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక మీరు మనకి నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పండి, వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి, ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి 2 ఒత్తులేసి దీపారాయణ చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర కానీ లేదా శివాలయంలో కానీ సాయం సంధ్యలు ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్ గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు 7 రోజులైనా 9 రోజులైనా చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు ఏంటంటే కనుక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది, అలానే బుధుడు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది, మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిహారం చేయండి. నిమ్మదీపం పెట్టిన రోజు కూడా వంటపొడి భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఇది పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్ గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్లేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే గనక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిబిడి, ఆ చలిబిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిబిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతో పాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.